నమస్కారం. నారాయణ న్యూస్ సైబర్ క్రైమ్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు మనం చూడబోయేది ఒక ఫేక్ జాబ్ ఆఫర్ స్కామ్ కథ. ఇది సైబర్ క్రైమ్ అవగాహన కోసం తయారు చేసిన డ్రామటైజ్ స్టోరీ. ఇందులోని అన్ని పాత్రలు, పేర్లు, సంఘటనలు పూర్తిగా కల్పితం. ఇది నిజ సంఘటన కాదు. ఒక యువకుడు ఉద్యోగం కోసం ఎంత కష్టపడ్డాడు, ఎలా మోసపోయాడో చూద్దాం. రాజు అనే ఒక యువకుడు హైదరాబాద్లో ఉంటాడు. కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతోంది. అతని తండ్రి అనారోగ్యంతో ఉన్నారు. అతని తల్లి ఇంట్లో పని చేసి కుటుంబాన్ని నడపాల్సి వస్తోంది. రాజు చదువు మానేసి రోజువారీ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. అతనికి ఒక చిన్న కుమార్తె ఉంది. రోజు ఉద్యోగం కోసం దరఖాస్తులు పెడుతూ ఇంటర్వ్యూలకు వెళ్తున్నాడు. కానీ ఎక్కడా ఉద్యోగం రావడం లేదు. ఇంట్లో అప్పులు పెరుగుతున్నాయి. ఈ కథలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం ఎంత బాధపడిందో ఈరోజు మనం చూద్దాం. ఉద్యోగం కోసం అప్పులు చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ముందుగా ఒక లైక్ చేయండి, మర్చిపోకండి. ఈ కథ పూర్తిగా చూడండి, మీ కుటుంబాన్ని రక్షించుకోండి. నారాయణ న్యూస్ మీ భద్రత కోసం. రాజు రోజు ఉద్యోగం కోసం దరఖాస్తులు పెడుతూ ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటాడు. కాని ఎక్కడా ఉద్యోగం రావడం లేదు. రోజు రోజుకి అప్పులు పెరుగుతున్నాయి. అతని భార్య లక్ష్మి అతన్ని ఓదార్చుతూ, నువ్వేదో ఒక ఉద్యోగం వచ్చేలా చూడు అంటుంది. అతని అమ్మ రోజూ అతన్ని, బాబూ ఏదైనా ఉద్యోగం వచ్చేలా చూడురా అని అంటూ ఉంటుంది. అతనికి ఒక చిన్న కుమార్తె ఉంది. ఆ పాపం చూస్తే అతని హృదయం బాగా నొప్పిగా ఉంటుంది. ఇంటర్వ్యూలిచ్చి ఇచ్చి అలసిపోయాడు. ఎక్కడా అవకాశం రావడం లేదు. రోజూ మొబైల్ చూస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఒక మంచి జాబ్ ఆఫర్ వస్తుందేమో అని ఆశగా ఉంటాడు. అతను రోజు కూలీ పని చేసి వచ్చిన డబ్బు కుటుంబానికిచ్చి మిగతా అప్పులు కట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. రాత్రి పడుకున్నా నిద్ర రాదు. ఎప్పుడు ఈ కష్టాలు తీరతాయని ఆలోచిస్తూ ఉంటాడు. తన పాప భవిష్యత్తు గురించి ఆలోచించి అతని కళ్ళు నిండిపోతాయి. ఏదైనా మార్పు రావాలని కోరుకుంటాడు. ఒక రోజు సాయంత్రం రాజు మొబైల్లో ఒక మెసేజ్ వస్తుంది. నీకు హై సాలరీ జాబ్ ఆఫర్ వచ్చింది. నెలకు 45,000 జీతం. ఇంటి నుంచే పని చేయవచ్చు. రాజు ఆ మెసేజ్ చదివి చాలా సంతోషపడతాడు. అతని ముఖంలో ఆశ కనిపిస్తుంది. అతను వెంటనే ఆ నంబర్కి కాల్ చేస్తాడు. అవతలి వ్యక్తి చాలా మంచిగా మాట్లాడతాడు. అవతలి వ్యక్తి చెప్తాడు, మేము ఒక మంచి కంపెనీ, మీకు ట్రైనింగ్ ఇస్తాం. ముందు 15,000 రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. రాజు మొదట్లో కొంచెం సందేహిస్తాడు. ఎందుకంటే ఇంత డబ్బు ముందే అడుగుతున్నారు. అవతలి వ్యక్తి చెప్తాడు, మీరు ఫీజు కట్టకపోతే మీ స్లాట్ వేరొకరికి వెళ్ళిపోతుంది. త్వరగా నిర్ణయం తీసుకోండి. రాజు ఆలోచిస్తాడు. ఇంట్లో అప్పులు ఉన్నాయి. ఈ జాబ్ వస్తే అన్నీ తీరిపోతాయని అనుకుంటాడు. అతను తన భార్య లక్ష్మిని అడుగుతాడు. ఆమె కూడా డబ్బు ఇవ్వడానికి అంగీకరిస్తుంది. చివరికి రాజు 15,000 రూపాయలు ఆ నంబర్కి పంపిస్తాడు. అతని ముఖంలో ఆశ కనిపిస్తుంది. రాజు 15,000 రూపాయలు పంపిన తర్వాత ఆ వ్యక్తి మళ్లీ కాల్ చేసి మంచిగా మాట్లాడతాడు. అవతలి వ్యక్తి చెప్తాడు, మీకు ల్యాప్టాప్ కావాలి, మేము ఇస్తాం, కానీ ముందు 25,000 డిపాజిట్ కట్టాలి అని. రాజు ఆ మాట విని షాక్ అవుతాడు. అతను డబ్బు లేదని చెప్పగా ఆ వ్యక్తి ఒత్తిడి చేస్తాడు. అవతలి వ్యక్తి చెప్తాడు, మీరింకా 10,000 మాత్రమే పంపండి, మిగతా మేము అడ్జస్ట్ చేస్తాం. రాజు ఇంకా డబ్బు ఇవ్వలేకపోతాడు. కానీ ఆ వ్యక్తి త్వరగా పంపండి, లేకపోతే మీ జాబ్ వేరొకరికి వెళ్తుంది అంటాడు. రాజు తన భార్య లక్ష్మిని అడుగుతాడు. ఆమె కూడా ఇబ్బంది పడుతుంది, కానీ అతని మీద నమ్మకంతో డబ్బు ఇవ్వడానికి అంగీకరిస్తుంది. చివరికి రాజు మళ్లీ 10,000 రూపాయలు పంపిస్తాడు. అతని ముఖంలో ఆందోళన కనిపిస్తుంది. ఇప్పటికి రాజు మొత్తం 25,000 రూపాయలు పంపించాడు. కానీ ఇంకా జాబ్ గురించి ఏమీ తెలియదు. రాజు రోజులు ఎదురు చూస్తూ ఉంటాడు. ల్యాప్టాప్ ఎప్పుడు వస్తుంది, ట్రైనింగ్ ఎప్పుడు మొదలవుతుంది అని ఆశగా ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆ వ్యక్తి కాల్ చేసి మరో 20,000 రూపాయలు అడుగుతాడు. రాజు మళ్లీ 20,000 రూపాయలు పంపిస్తాడు. ఇప్పటికి అతను మొత్తం 45,000 రూపాయలు పంపించాడు. అతని భార్య లక్ష్మి ఇంకా ఇబ్బంది పడుతుంది. ఇంకా ఎంత డబ్బు పంపాలి అని అడుగుతుంది. నువ్వు నా మీద నమ్మకం ఉంచు, జాబ్ వచ్చేస్తుంది. కానీ ఆమెకు సందేహం పెరుగుతుంది. అతని అమ్మ కూడా, బాబూ ఈ కంపెనీ నిజమేనా, ఎందుకింత డబ్బు అడుగుతున్నారు అని అడుగుతుంది. రాజు అమ్మ, ఇది మంచి కంపెనీ, నాకు ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పి తల్లిని ఓదార్చుతాడు. రాజు రోజూ ఫోన్ చూస్తూ ఉంటాడు. ల్యాప్టాప్ ఎప్పుడు వస్తుంది,
ట్రైనింగ్ ఎప్పుడు మొదలవుతుంది అని ఎదురు చూస్తుంటాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి కాల్ చేసి మీకు ట్రైనింగ్ ఫీజు కావాలి అని మరో 15,000 అడుగుతాడు. రాజు ఇంకా డబ్బు లేదని చెప్పగా ఆ వ్యక్తి మీరు డబ్బు పంపకపోతే మీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది అంటాడు. ఇప్పటికి రాజు దాదాపు 60,000 రూపాయలు పంపించాడు, కాని ఇంకా ఏమీ జరగలేదు. అతనికి నెమ్మదిగా సందేహం పుడుతుంది. అతను తన భార్యను మరియు అమ్మను చూసి నేను తప్పు చేశానా అని ఆలోచిస్తూ ఉంటాడు. రాజు మళ్ళీ ఆ నంబర్కి కాల్ చేస్తాడు, కాని ఆ నంబర్ స్విచ్ ఆఫ్ అవుతుంది. అతను ఇతర నంబర్ల నుంచి కూడా కాల్ చేస్తాడు, కానీ ఎక్కడా సమాధానం రాదు. అప్పుడు రాజుకి అర్థమవుతుంది అతను పెద్ద మోసానికి గురైనట్టు. తను బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తాడు. అతని అకౌంట్లో ఉన్న డబ్బు కూడా తగ్గిపోయి ఉంటుంది. రాజు మళ్ళీ ఆ నంబర్కి కాల్ చేస్తాడు, కానీ ఆ నంబర్ స్విచ్డ్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు రాజుకి అర్థమవుతుంది అతను పెద్ద మోసానికి గురైనట్టు. రాజు తన తప్పు అర్థం చేసుకుని చాలా బాధపడతాడు, ఇంత డబ్బు కోల్పోయానని. అతను తన భార్యకి అంతా చెప్తాడు. ఆమె కూడా షాక్ అయి ఏడుస్తుంది. అతని అమ్మ, బాబూ, నువ్వెందుకింత డబ్బు పంపావు అని ఏడుస్తుంది. కుటుంబం మొత్తం ఒక్కసారిగా షాక్లో పడిపోతుంది. ఇంత డబ్బు కోల్పోయామని బాధపడతారు. రాజు చివరికి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంటాడు. మనం పోలీసులకు చెప్పి చూద్దాం. అతను తన కుటుంబానికి చెప్పి పోలీస్ స్టేషన్ వైపు నడుస్తాడు. రాజు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడు. అతను ఆఫీసర్కి అంతా వివరంగా చెప్తాడు. ఎంత డబ్బు పంపాడో, ఎలా మోసపోయాడో. పోలీస్ ఆఫీసర్ శ్రద్ధగా విని ఇలాంటి కేసులు చాలా వస్తున్నాయి అంటాడు. సార్, నా డబ్బు తిరిగి వస్తుందా? పోలీసులు కంప్లైంట్ నమోదు చేసి మేము దర్యాప్తు చేస్తాం అంటారు. రాజు స్టేషన్ నుంచి బయటకొచ్చి కొంచెం ధైర్యంగా ఇంటికి వెళ్తాడు. అతని ఇంటికి వచ్చి తన కుటుంబానికి నేను కంప్లైంట్ ఇచ్చాను, పోలీసులు చూస్తారు అంటాడు. కుటుంబం కొంచెం ధైర్యం తెచ్చుకుంటుంది. కానీ డబ్బు తిరిగి రావడం ఎంత కష్టమో వాళ్లకు తెలుసు. మరుసటి రోజు రాజు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అతని భార్య కూడా అతనితో వెళ్తుంది. రాజు సార్, నా డబ్బు తిరిగి వస్తుందా అని అడుగుతాడు. ఇంటికి వచ్చి రాజు తన భార్యతో పోలీసులు చూస్తారు అని చెప్తాడు. కానీ రోజులు గడుస్తున్నా పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదు. అతని అమ్మ, బాబు, డబ్బు వస్తుందా అని రోజూ అడుగుతుంది. రాజు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తాడు. తన తప్పు తెలుసుకుని బాధపడతాడు. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. రాజు తన కుటుంబాన్ని చూసి మనం ఇంకా ఎవరినీ నమ్మకూడదు అని నిర్ణయం తీసుకుంటాడు. ఈ స్కామ్ వల్ల రాజు కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడింది. కానీ వాళ్ళు ఒక్కటే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత పోలీసులు ఈ స్కామ్ గురించి దర్యాప్తు చేస్తారు. పోలీసులు ఫోన్ నంబర్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు ట్రాక్ చేసి స్కామర్ల లొకేషన్ కనుగొంటారు. పోలీస్ టీం స్కామర్లు ఉన్న ప్రాంతానికి రైడ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. స్కామర్లు మరో వ్యక్తిని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు స్కామర్లు ఉన్న చోటికి చేరుకుంటారు. పోలీసులు స్కామర్ల హైడౌట్లోకి అకస్మాత్తుగా ఎంటర్ అవుతారు. పోలీసులు స్కామర్లను పట్టుకుని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ అయిన స్కామర్ల నుంచి పోలీసులు చాలా సమాచారం సేకరిస్తారు. పోలీసులు రాజుకి ఫోన్ చేసి మీ కేసులో స్కామర్లను అరెస్ట్ చేశాము అని చెప్తారు. రాజు కుటుంబం కొంత ధైర్యం తెచ్చుకుంటుంది. కానీ కోల్పోయిన డబ్బు మాత్రం తిరిగి రావడం కష్టం. ఈ స్కామ్ నుంచి రాజు కుటుంబం చాలా నేర్చుకుంది. ఇకపై ఎవరైనా హై సాలరీ జాబ్ ఆఫర్ ఇచ్చి డబ్బడిగితే వెంటనే అనుమానించాలి. ఎప్పుడూ అపరిచితులకు డబ్బు పంపకూడదు. జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులారా, ఇలాంటి ఫేక్ జాబ్ ఆఫర్ స్కామ్లు ఇప్పుడు చాలా పెరిగాయి. ఎవరైనా మీకు హై సాలరీ జాబ్ ఆఫర్ ఇచ్చి ముందు డబ్బు అడిగితే అది 100% మోసమే. ఇప్పుడు అపరిచితులకు డబ్బు పంపవద్దు. నమ్మకమైన కంపెనీల ద్వారా మాత్రమే ఉద్యోగం వెతకండి. మీరు లేదా మీ కుటుంబం ఇలాంటి మోసానికి గురైతే
వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. నారాయణ న్యూస్ సైబర్ క్రైమ్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.